హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం పల్లి చెక్క, చెక్కపప్పు ఆర్ చిక్కీ. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ పల్లీలు. స్టవ్ ఆన్ చేసి పల్లీలన్నీ మనం బాండీలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించడం మాత్రం మర్చిపోకూడదు. అవి వేసుకున్నాక మనం గంట తీసుకొని గంట కోసం ఎతకాలి. ఫస్ట్ ఎతుకుతూ ఉన్నాక అది దొరికినాక మనం వాటిని అలా కలుపుతూ ఉండాలన్నమాట, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. సారీ, కలపటం కాదు, దాన్ని వేపటం అంటారు. కొంచెం మర్చిపోయాను. వాటిని అలా వేపుతూ ఉండాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యేదాకా. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. స్లోగా వేపాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు, ఇంకా వేపుతూ ఉండాలన్నమాట. అవి కలర్ చేంజ్ అయ్యేదాకా వేపాలి. ఇంకా మన పల్లీలు కలర్ చేంజ్ అవుతున్నాయి. మా అక్క వంట చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. నేను ఒకసారి ట్రై చేశాను కానీ అప్పుడు అంత మంచిగా రాలేదు. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇంకా వేగిపోయాయి మొత్తం. ఇంకా మనం ఈ పల్లీలన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కొత్త ప్లేట్లో వేసింది, నేను వీడియో తీస్తున్నానని. బాగా వేడిగా ఉన్నాయి. చల్లారేంత వరకు మనం బయటికి వెళ్ళి కాసేపు బయట చూద్దాం. మేము వంట చేస్తుంటే పిచ్చుకలు కూడా వచ్చినాయి చూడటానికి. వాటికి ఆల్రెడీ పొద్దున పెట్టేసాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినాయి. సాయంత్రం ఇన్వైట్ చేయాలి మా పప్పు చెక్క తినడానికి బాట్స్ని కూడా, ఎందుకంటే అవి కూడా వచ్చాయి కాబట్టి. ఇంకా మన పల్లీలు చల్లారిపోయినాయి. ఇంకా వాటి పొట్టు తీసుకోవాలి. మనం క్లీన్గా పొట్టు మొత్తం తీసేసుకోవాలి, పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. చేత్తో అలా కలుపుతూ తీసుకోవాలి. పొట్టు మొత్తం అటు ఇటు అంటూ తీసుకుంటుంటే ఫాస్ట్గా వచ్చేసిద్ది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి, అది ఎలా వచ్చిందో. ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, ఇవన్నీ వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను తొందరలో. మీలో ఎంతమందికి పల్లి చెక్క చేయటం వచ్చో కింద కామెంట్ చేయండి. పల్లి చెక్క చేయటం నేను చూస్తున్నా కదా, చూస్తుంటే కొంచెం ఈజీగానే ఉంది. మనం కూడా చేయొచ్చు, చెప్తాం కానీ మనం చేయం, చేస్తే తింటాం అంతే. ఇంకా పొట్టు అయితే తీసేసుకున్నాం మొత్తం. ఇంక ఇట్లా వైట్ అండ్ గోల్డ్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది. ఇంకా ఒక్క పల్లిని 2 ముక్కలు అలా చేసుకుంటే పల్లి చెక్క చాలా టేస్ట్గా ఈజీగా వచ్చింది. ఇంకా మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం వేయాలి. 1 గ్లాస్ పల్లీలకి మనం 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. బెల్లం మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో నల్ల బెల్లం, ఇంకోటేమో నార్మల్ బెల్లం. బెల్లం వేసినాక మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా బెల్లం మొత్తం వేసేసింది గిన్నెలో. బెల్లం మనకి షాప్లో అలా గడ్డగా ఇస్తారు, మనం పప్పు గుత్తితో కొట్టి దాంట్లో వేసుకోవాలి. బెల్లం వేసినాక కూడా మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా గంటతో బెల్లాన్ని మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తిప్పినాక ఇంకా వాటర్ పోసుకోవాలి, అంటే 1/2 గ్లాస్ పోసుకోవాలి వాటర్, ఫుల్ కాకుండా. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని తిప్పుతూ ఉండాలి గంటతో. పాకం అడుగంటకుండా చూసుకుంటూ తిప్పాలి స్లోగా. మనకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడం వస్తే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, లేకపోతే ఒక 15 మినిట్స్ పడుతుంది. బెల్లం ఇంకా మొత్తం కరిగిపోయింది. దాన్ని గంటతో స్లోగా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం చూసి జాగ్రత్త చేయాలి. పప్పు చెక్క చేయడంలో ఇదే కొంచెం కష్టమైన ప్రాసెస్. మా అక్క ఇంకా గంటతో ఆ పాకాన్ని రౌండ్ రౌండ్గా తిప్పుతూనే ఉంది. పక్కన ప్లేట్ పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇంకా పాకాన్ని తిప్పుతూ ఉండాలి. పాకం కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా పాకం చేయటం అయిపోయినట్టే, థిక్ అండ్ జ్యూసీగా రావాలి. ఇందాక మనం ప్లేట్లో వాటర్ పెట్టుకున్నాం కదా, ఇది పాకం చెక్ చేసే ప్రాసెస్. ఇంకా పాకం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పల్లీలన్నీ ఆ పాకంలో పోసేసుకోవాలి, కింద పడకుండా స్లోగా పోసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా గంటతో అటు ఇటు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసేయాలి. మసిగడ్డ పట్టుకొని తిప్పాలి, లేకపోతే చెయ్యి కాలుతుంది. నాకైతే చాలాసార్లు కాలింది, అందుకే చెప్తున్నా వీడియోలో. ఇంకా మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాకాన్ని మనం ఫాస్ట్గా తిప్పాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం తిప్పేటప్పుడు. ఇంకా పప్పు చెక్క కన్సిస్టెన్సీలో వచ్చింది. పాకంలో పల్లీలు వేసుకొని తిప్పుకున్నాం కదా, ఇంకా అది కిందకి దించేసేయాలి స్టవ్ మీద నుంచి. చూడటానికి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ రాసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు, మేము ఆయిలే రాసుకున్నాం. ప్లేట్ చుట్టూ రాసుకోవాలి. ఇంకా మనం పల్లీ పాకం మన ప్లేట్లో వేసుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్కి ఆయిల్ అంటుకుంది కాబట్టి మనకు చేతికి అంటుకోదు. ఇంకా ప్లేట్ నిండా పల్లీ పాకాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మక్క చూడటానికి బాగుండేది. దాని మీద బాదం పప్పు కూడా వేసింది. ఇంకా పల్లీ పాకాన్ని మనం కాసేపు చల్లారనివ్వాలి. ఇంకా తీయటం ఈజీగా వచ్చేసింది, అలా చెక్కలాగా వచ్చింది. చేత్తో తీస్తే ఈజీగా పల్లి చెక్క మొత్తం వచ్చేస్తుంది. ఇందాక బయటకు తీసేటప్పుడు గిన్నెలోనే ఆరిపోయింది. స్టవ్ మీద పెట్టి మళ్ళీ మిక్స్ చేస్తే
పాకం ఇలా అయింది పప్పు చెక్కలాగా. ఇది ఇంక ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవదు. ఇంకా మన పప్పు చెక్క టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.